గైస్ వెల్కమ్ బ్యాక్ టు పింకీ టాలీటెక్. సో మనం టాలీ ప్రైమ్ కంప్లీట్ కోర్సుని డీటెయిల్డ్గా ఒక ప్లేలిస్ట్ క్రియేషన్ చేసి కాన్సెప్ట్ వైజ్ వీడియోస్ అనేవి అందులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే టాలీ ప్రైమ్ కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ ప్లేలిస్ట్ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనము డీటెయిల్డ్గా ప్రతి వీడియోని కూడా క్రియేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పర్టికులర్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే పర్చేజ్ బిల్ని రికార్డ్ చేయడం. ట్యాక్సబుల్ గూడ్స్ని మనం పర్చేజ్ చేసినప్పుడు, సో మనము యాజ్ ఏ పర్చేజర్గా మన బిజినెస్లో యాజ్ ఏ పర్చేజర్గా మనం గూడ్స్ని పర్చేజ్ చేయబోతున్నాము. ఇక్కడ మార్కెట్లో గూడ్స్ అనేవి డిఫరెంట్ టైప్లో ఉంటాయి. అంటే ట్యాక్సబుల్ గూడ్స్ ఉంటాయి, వాటి యొక్క ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. ఎక్సెప్ట్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాము. మనం పర్చేజ్ చేసే సప్లయర్ రెగ్యులర్ డీలర్ అయి ఉంటాడు, లేదా కంపోజిషన్ డీలర్ అయి ఉంటాడు, అన్రిజిస్టర్డ్ డీలర్ అయి ఉంటాడు. ఓకే, సో ఇలాంటివి చూసుకొని మనం పర్చేజ్ బిల్ని టాలీలో ప్రాపర్గా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్టికులర్ పర్చేజ్కు సంబంధించి మనం పర్చేజ్ చేసేవి ట్యాక్సబుల్ గూడ్స్. వాటి యొక్క ట్యాక్స్ రేట్ వచ్చేసి 18%. అతని ట్యాక్స్ అనేది మన నుండి కలెక్ట్ చేస్తున్నాడు. మనం ఏవైతే గూడ్స్ను పర్చేజ్ చేస్తున్నామో ఆ గూడ్స్తో అతను మన దగ్గర 18% ఈచ్ ఐటెంకి ట్యాక్స్ టైప్లో అమౌంట్ కలెక్ట్ చేస్తున్నాడు, అతనికి మనం పే చేస్తున్నాము. అయితే ఎప్పుడైతే మనము ఎవరి నుండైనా మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు అతను మన దగ్గర ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తే అతను ఖచ్చితంగా రెగ్యులర్ డీలర్ అయి ఉంటేనే మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. అది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బయట నుండి వచ్చి అన్న మేము తక్కువ రేటుకు మీకు గూడ్స్ సేల్ చేస్తున్నాము సో అని అన్నప్పుడు దాని మీద ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చూసుకుంటే అసలు అతను ట్యాక్స్ కింద రిజిస్ట్రేషన్ అయ్యే లేడు. సో ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్యాక్సబుల్ గూడ్స్ను మనము పర్చేజ్ చేస్తున్నప్పుడు ఏదైతే సప్లయర్ మన నుండి ట్యాక్స్ అమౌంట్ కలెక్ట్ చేస్తాడో అది మన కరెంట్ ఎసెట్ అవుతుంది. దాన్ని మనం ఫ్యూచర్లో గవర్నమెంట్కి ఏదైనా ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటే మనం ఏం చేయవచ్చు, దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది క్లెయిమ్ చేసుకునేంత వరకు అది మన కరెంట్ ఎసెట్లో ఉంటుంది గవర్నమెంట్లో. ఓకేనా. సో ఇక్కడ మనము పర్చేజ్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు యాజ్ ఏ అకౌంటెంట్గా పర్చేజ్ బిల్ రికార్డ్ చేయడం అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా సప్లయర్ ఎవరు, ఆ సప్లయర్స్ అనేది ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడుంది, అతని లొకేషన్ ఎక్కడుంది, అతని డీటెయిల్స్ ఏంటి, అతనికి జిఎస్టీ నెంబర్ ఉందా, అతను రిజిస్టర్డ్ డీలరా అన్రిజిస్టర్డ్ డీలరా కంపోజిషన్ డీలరా అనేది తెలుసుకొని మనం ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. పర్చేజ్ బిల్ని మనము మిస్టేక్గా ఎంట్రీ చేస్తే మనకు ఏవైతే జిఎస్టీకి సంబంధించిన జిఎస్టీఆర్ 2A 2B రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తానికి మిస్టేక్గా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రికార్డింగ్ యాజ్ ఏ టాలీ నేర్చుకుంటున్నామంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే మనం ప్రాపర్గా రికార్డ్ చేయడం అనేది మనకు తెలియాలి. రికార్డింగ్ ప్రాపర్గా చేయకుంటే మనం కంప్లీట్గా మిస్టేక్ చేస్తున్నామని అర్థం. ఓకే, సో ఇక నేను పర్టికులర్గా ఏం చేస్తున్నామంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మనం ఒకవేళ గూడ్స్ని సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తున్నాము, ఒక రిజిస్టర్డ్ డీలర్ నుండి పర్చేజ్ చేస్తున్నాము, ట్యాక్సబుల్ గూడ్స్ను పర్చేజ్ చేస్తున్నప్పుడు అతను ఎవరైతే డీలర్ ఉన్నాడో, ఎవరైతే సెల్లర్ ఉన్నాడో ఆ సెల్లర్ మన దగ్గర నుండి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు. 2 టైప్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తాడు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ టైప్లో ట్యాక్స్ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది మనకు ఇన్వాయిస్ పైన స్పెసిఫికల్లీ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ ఇన్వాయిస్ని చూసి మనం ఎంటర్ చేస్తాం. ఓకేనా. మనకు ప్రతి డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. యాజ్ ఇట్ ఈజ్ ఆ డాక్యుమెంట్ ప్రకారం మనం రికార్డ్ చేస్తాం. దాంట్లో సింపుల్ అదేం లేదు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఏవైతే గూడ్స్ పర్చేజ్ చేస్తున్నామో అవి చూసుకుంటే గేమింగ్ ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్, వైర్లెస్ మౌస్ అండ్ వైర్డ్ మౌస్, వైర్లెస్ కీబోర్డ్. సో ఇవి ఏవైతే మన దగ్గర ఆల్రెడీ ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్లో మన దగ్గర ఉన్న స్టాక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం అడిషనల్లీ పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. సేమ్ స్టేట్ నుండి పర్చేజ్ చేస్తున్నాము. ఇక్కడ పీసెస్ వచ్చేసి 50 పీసెస్ పర్చేజ్ చేస్తున్నాము. అదేవిధంగా రేట్ వచ్చేసి పర్ పీస్ 100 రూపీస్గా తీసుకున్నాము. వాల్యూ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. సో ఇక్కడ మనం కొన్న వస్తువు యొక్క వాల్యూ 30,000
అంటే మనకు స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్లో ఉన్న వాల్యూ వచ్చేసి 30,000 మాత్రమే. మళ్ళీ అడిషనల్లీ మనము 5,400 అనేది మన నుండి సప్లయర్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇది మన ఖర్చుగా మనం భావించకూడదు. ఇది మన కరెంట్ ఎసెట్. ఇది మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏమనుకుంటాం, టోటల్ ఇన్వాయిస్ అమౌంట్ ఎంత అనుకుంటాం, 35,400 అనుకుంటాం. యాక్చువల్లీ మన దగ్గర చూసుకుంటే 30,000 వాల్యూ చేసే ఎస్సెటే ఉంటుంది. మిగతా 5,400 అనేది మన కరెంట్ ఎస్సెట్గా ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనం ప్రెజెంట్ పే చేస్తాము, ఫ్యూచర్లో దీన్ని క్లెయిమ్ చేసుకోవడమా అడ్జస్ట్ చేయడమా అనేది చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ప్రాపర్గా రికార్డ్ చేయబోతున్నాను. నేను టీఎస్ కంప్యూటర్ స్టోర్ నుండి పర్చేజ్ చేస్తున్నాను. అతను హైదరాబాద్ లొకేషన్లో ఉన్నాడు. అతని పిన్ నెంబర్ నేను తీసేసుకున్నాను. తెలంగాణ స్టేట్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకున్నాను. అడ్రస్ అనేది నేను తీసుకున్నాను. సో ఇన్ రియల్ టైం మనం రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు సింపుల్ సప్లయర్ జిఎస్టీ నెంబర్ వైజ్ మనం ఆటోమేటిక్గా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సప్లయర్స్ అందరూ మన కరెంట్ ఎసెట్ అవ్వడం అయితే జరుగుతుంది. అయితే సప్లయర్స్ అందరూ మన కరెంట్ లయబిలిటీ అవ్వడం అయితే జరుగుతుంది. మనం సప్లయర్స్ని సన్రీ క్రియేటర్స్ కింద క్రియేషన్ చేస్తాం టాలీ ప్రైమ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా అంటే టాలీ ఓపెన్ చేస్తాను. మనం ప్రతి ట్రాన్సాక్షన్ ఇక్కడ బిజినెస్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, బిజినెస్లో మనకి ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతాయి అనేది ఒకసారి మీరు పాయింట్ బై పాయింట్ చూసుకుంటే, మనం బిజినెస్లో పర్చేజ్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ కన్సూమబుల్ గూడ్స్, పర్చేజ్ ఆఫ్ సర్వీసెస్, ఇవి మనము పర్చేజ్ చేయడం అయితే జరుగుతుంది. వీటిని ఇన్వర్డ్ సప్లయర్స్ అనడం అయితే జరుగుతుంది. అవుట్వర్డ్ సప్లయర్స్ అంటే సేల్ చేయడాన్ని అవుట్వర్డ్ సప్లయర్స్. ఓకే, సో అయితే వీటన్నింటినీ పేమెంట్ చేస్తాము, రిసిప్ట్స్ రిసీవ్ చేసుకుంటాము, అడ్వాన్స్ రిసీవ్ చేసుకుంటాము, అడ్వాన్స్ పే చేస్తాము, డిప్రిషియేషన్ ఎంట్రీలు వేస్తాము, అడ్జస్ట్మెంట్స్ ఎంట్రీస్ వేస్తాము. ఇవన్నీ కూడా మనము వోచర్ ద్వారా రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సింపుల్గా వోచర్ నుండే మనం ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తాము. వోచర్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఈ పర్టికులర్గా మనం పర్చేజ్ బిల్ని రికార్డ్ చేయబోతున్నాము. పర్చేజ్ స్టాక్ ఇన్ ట్రేడ్ స్టాక్ని పర్చేజ్ చేయబోతున్నాము. అయితే దానికోసం మనము ఈ ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయడం కోసం ఏదైతే జరిగిపోయిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, మన దగ్గర ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని రికార్డ్ చేయబోతున్నాం. దాన్ని రికార్డ్ చేయడం కోసం మనం ఏ వోచర్ వాడతామంటే పర్చేజ్ వోచర్ వాడడం అయితే జరుగుతుంది సింపుల్గా. ఓకేనా, స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ని పర్చేజ్ చేయబోతున్నాము. రీసేల్ చేయడం కోసం పర్చేజ్ చేయబోతున్నాను. నేను అది క్యాష్కు పర్చేజ్ చేసిన, నేను గూడ్స్ని క్యాష్కు పర్చేజ్ చేసిన, క్రెడిట్కి పర్చేజ్ చేసిన, నేను పర్చేజ్ వోచర్లో మాత్రమే ఎంటర్ వేస్తాను. ఓకే, సో అయితే ఇక్కడ నేను స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ని పర్చేజ్ చేసిన, ఫిక్స్డ్ ఎసెట్స్ని పర్చేజ్ చేసిన, ఓకే, అదేవిధంగా కన్సూమబుల్ గూడ్స్ను పర్చేజ్ చేసిన, క్యాష్కు పర్చేజ్ చేసిన, క్రెడిట్కి పర్చేజ్ చేసిన, అవి ట్యాక్సబుల్ అయి ఉంటే నేను ఖచ్చితంగా పర్చేజ్ వోచర్లని ఎంట్రీ చేస్తాను. ఈ పాయింట్స్ను మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ ఇంకోసారి వీడియో అయినా చూడండి. నేను ఎనీ ఐటమ్స్ నేను పర్చేజ్ చేస్తున్నాను, అయితే ఛార్జబుల్ జిఎస్టీ కింద పర్చేజ్ చేస్తే పర్చేజ్ వోచర్లో రికార్డ్ చేస్తాను. ఎందుకంటే మనకు జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి మనకు ప్రాపర్గా రావడం కోసం. ఓకేనా, సో అయితే ఇక్కడ నేను పర్చేజ్ వోచర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కంట్రోల్ హెచ్ చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఐటమ్ ఇన్వాయిస్ అంటే ట్యాక్సబుల్ గూడ్స్ను మనం పర్చేజ్ చేసినప్పుడు ఐటమ్ ఇన్వాయిస్ అనేది యూజ్ చేసుకోవాలి. అకౌంటింగ్ ఇన్వాయిస్ అంటే ఇక్కడ సర్వీస్ని మనం పర్చేజ్ చేసినప్పుడు క్లీనింగ్ సర్వీసెస్, అడ్వకేట్ సర్వీసెస్, ఎనీ సర్వీసెస్ మనం రిసీవ్ చేసుకుంటే అకౌంటింగ్ ఇన్వాయిస్ వాడాలి. యాజ్ వోచర్ వి యూజింగ్ ఫర్ ఐటమ్ ఇన్వాయిస్ ఆర్ అకౌంటింగ్ ఇన్వాయిస్, డెబిట్ క్రెడిట్ అనే టైప్లో వస్తుంది. మేజర్గా ఇవి రెండిట్లో నేను ఫస్ట్ వన్ ఐటమ్ ఇన్వాయిస్ యూజ్ చేసుకుంటాను. ఓకే, అయితే వెరీ ఇంపార్టెంట్, మనం ఓచర్ టైప్ని ఓచర్ టైప్ మనం డిసైడ్ అయిన తర్వాత ఏది రికార్డ్ చేస్తామో, ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తామో ఆ ఓచర్ టైప్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్ స్టెప్ డేటు, పర్చేజ్ డేటు. అది ఎనీ ట్రాన్సాక్షన్ మనం ఏ ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తున్నా కూడా ఆ ట్రాన్సాక్షన్ యొక్క డేట్ను మనం ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది డేట్ అనేది మిస్టేక్ చేస్తే మళ్ళీ మనం కంప్లీట్గా మిస్టేక్ చేసినట్టే. ఈ పర్టికులర్ బిల్లుకు సంబంధించి డేట్ వచ్చేసి 1 ఏప్రిల్, డేట్ F2 షార్ట్కట్కి F2 ఫస్ట్ 4 మంత్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, నెక్స్ట్ ఇంపార్టెంట్ అన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏవైతే మనకు ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్
నేను లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, వీ కెన్ ట్రాక్ ద అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్ బిల్ వైజ్. బిల్ వైజ్ అంటే ఇన్వాయిస్ నెంబర్తో బిల్ వైజ్ మనం ట్రాక్ చేయగలుగుతాం. ఈచ్ బిల్ వైజ్ మనం అకౌంట్ పేయబుల్స్ని, అకౌంట్ రిసీవబుల్స్ని ట్రాక్ చేయగలుగుతాం. నువ్వు బిల్ నెంబరే మిస్టేక్ ఇస్తే కంప్లీట్గా మిస్టేక్ అవుతుంది. ప్రాపర్గా బిల్లు పైన ఇన్వాయిస్ ఏడుందో సెట్ చేయాలి. మనం బాగా అక్కడ ఇన్వాయిస్ డీటెయిల్స్లో ఓపెన్ చేసి డేట్ ఏంటి, ఇన్వాయిస్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ పే చేయాలి. నెక్స్ట్ ఆప్షన్స్లోకి వచ్చాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, డేట్ ఉంది. అరే ఆల్రెడీ ఓచర్ డేట్ ఇచ్చాం కదా, మరి ఇదేంటి, ఇది ఇన్వాయిస్ డేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు మన డ్యూటీ టైం వచ్చేసి 6కు మన డ్యూటీ టైం అనేది అయిపోతుంది. మనం క్లోజ్ చేసినాము, 6కే వచ్చి ఒక అతను బిల్ అనేది ఇచ్చి వెళ్ళాడు. మనం ఏమనుకుంటాం, సో టైం అయిపోయింది కదా, రేపు మార్నింగ్ వచ్చేసి బిల్ ఎంటర్ చేస్తాను. ఓకే, రేపు మార్నింగ్ వచ్చాము, బిల్ ఎంటర్ చేసేటప్పుడు ఓచర్ డేట్ 2 ఏప్రిల్, బిల్ డేట్ 1 ఏప్రిల్ అని మీనింగ్ అన్నట్టు. అయితే ఈ నార్మల్గా మనము సేమ్ డేట్స్ ఏవైతే బిల్ డేట్ ఉంటుందో ఓచర్ డేటు, బిల్ డేటు సేమ్గా ఎంటర్ చేయాలి. ఇవి రెండు సేమ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ పార్టీ నేమ్. ఇక్కడ పార్టీ నేమ్ దగ్గర మనం పార్టీ నేమ్ ఎంటర్ చేయబోతున్నాము. ఎప్పుడైతే మనము క్రెడిట్కి పర్చేజ్ చేస్తామో ఇక్కడ పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. లిస్ట్లో పార్టీ నేమ్ లేదు, ఎందుకంటే ఇప్పటికి ఏ పార్టీ క్రియేషన్ చేయలేదు. క్యాష్కు పర్చేజ్ చేసినా మనం పర్చేజ్ ఓచర్లో ఎంట్రీ వేయాలి. మనం క్యాష్ పేమెంట్ చేస్తున్నాం కదా, పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ పేమెంట్ ఇమీడియట్లీ పేమెంట్ అయిపోతుంది. నేను పేమెంట్ ఓచర్లో ఎంట్రీ వేస్తానంటే ఆ పేమెంట్ ఓచర్లో ఎంట్రీ వేయకుండా మనం పర్చేజ్ ఓచర్లోనే ఎంట్రీ వేయాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ కింద మనం ఎంట్రీ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ ఖచ్చితంగా సప్లయర్ డీటెయిల్స్ క్రియేషన్ చేసి సెలెక్షన్ చేసుకోవాలి. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే, మనం క్యాష్కు పర్చేజ్ చేస్తున్నాము, ట్యాక్సబుల్ గూడ్స్ని క్యాష్కు పర్చేజ్ చేసినా కూడా మనము సప్లయర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్లో ఎప్పుడైతే పార్టీ డీటెయిల్స్ ఉంటాయో బిల్లు ఫ్రమ్ అనే దగ్గర అతని యొక్క జిఎస్టీ నెంబరు, స్టేటు, పిన్ నెంబర్ ప్రాపర్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్కు పర్చేజ్ చేసాం కదా, అతనికి మాకు రిలేషన్ లేదు కదా, అతని డీటెయిల్స్ అవసరం లేదు కదా అంటే మనకు జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి, మనకు జిఎస్టీ టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ అనేవి మిస్టేక్గా రావడం అయితే జరుగుతుంది. సో పార్టీ అకౌంట్ నేమ్ దగ్గర నేను పార్టీని సెలెక్ట్ చేయాలి. పార్టీ అనేది క్రియేట్ అయ్యలేదు, బట్ రైట్ సైడ్ మీకు టాప్లో క్రియేట్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ అది క్లిక్ చేస్తా. ఓకే, సో ఇక్కడ సప్లయర్ నేమ్ ఎంటర్ చేస్తాను అండ్ ఏసీ అని టైప్ చేస్తాను. ఓకే, ఎలియాస్ అంటే ఇంకో నేమ్ అయితే ఈయనకి ఏం లేదు. కొంతమందికి ఫేమస్గా ఇంకో నేమ్తో కూడా పిలుచుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో నేమ్ అయితే వాళ్ళకు ఏమీ లేదు. జస్ట్ ఎంటర్ ఇస్తున్నాను. అండర్. సో అండర్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, సప్లయర్స్ అందరూ కూడా మనకి ఏమవుతారు, కరెంట్ ఎసెట్ అవుతారు. అయితే ఇందులో కరెంట్ ఎసెట్స్ అని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇమీడియట్లీ. అంటే మనం బిల్ వైజ్ ఎంట్రీ ట్రాక్ చేయాలి. ఈ పర్టికులర్గా ఇతనికి ఎంత పే చేయాలి, ఓవరాల్గా మొత్తం ఎంత పే చేయాలి, ఎన్ని బిల్స్ పే చేయాలి, ఎన్ని బిల్స్ పే చేశాము, పార్షల్ అమౌంట్ పే చేశామా, కంప్లీట్ అమౌంట్ పే చేసాం. కంప్లీట్గా మనం పేమెంట్కు ట్రాక్ చేయాలంటే సన్రీ క్రెడిటార్. సన్రీ క్రియేటర్స్ కూడా కరెంట్ లైబిలిటీ అంటే డివైడ్ చేసి లైబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి కంపెనీస్లో. మనం సింపుల్గా ట్రాక్ చేయాలంటే సన్రీ క్రెడిటార్, ఆల్ సప్లయర్స్ సన్రీ క్రెడిటర్స్. ఎస్, వీ కెన్ మెయింటైన్ ద బ్యాలెన్స్ బిల్ బై బిల్. ఎస్, క్రెడిట్ పీరియడ్ అయితే ప్రెసెంట్ ఏం ప్రొవైడ్ చేయలేదు, మనం అప్కమింగ్ కాన్సెప్ట్లో ప్రొవైడ్ చేస్తాం ఇవన్నీ కూడా. ఓకే, జస్ట్ అవన్నీ ఆప్షన్స్ అవసరం లేదు. అడ్రస్ నేను ఎంటర్ చేయను అంటే మాత్రం మిస్టేకే. అడ్రస్ కూడా మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ప్రతిదీ మనం ఎంటర్ చేయాల్సిందే. నేను అడ్రస్ ఎంటర్ చేశాను. స్టేట్ తెలంగాణనే నేను చూసి మరీ ఎంటర్ చేస్తున్నాను. పిన్ నెంబర్ సో చూసి మరీ ఎంటర్ చేయాలి. పిన్ నెంబర్ కూడా రాంగ్గా ఎంట్రీ వేస్తే మీకు ప్లేస్ ఆఫ్ డిస్టెన్స్ కిలోమీటర్స్ ఈవేబిల్ ఇన్వాయిస్ తీసేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఎస్ ఇచ్చి అతని బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, సో అన్నీ కూడా మనం ఆప్షనల్గా. సో డీలర్ ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను, మనకు రెగ్యులర్ డీలర్స్ ఉంటారు, కంపోజిషన్ డీలర్స్ ఉంటారు, అన్నోన్ అంటే తెలియని వ్యక్తి, అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఉంటారు. ఈ పర్టికులర్గా మనం పర్చేజ్ చేస్తుంది రెగ్యులర్ డీలర్. జిఎస్టీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, అయితే నేను ఎవరైతే పర్టికులర్గా పీడిఎఫ్ నోట్ ఎవరైతే పర్చేజ్ చేశారో వాళ్ళకు నేను సపరేట్గా జిఎస్టీ నెంబర్స్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్కు జిఎస్టీ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ జిఎస్టీ నెంబర్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్స్ మనం రాంగ్గా ఎంటర్ వేస్తే రిపోర్ట్స్ అనేవి రావట్లేదు.
ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్ మీరు జిఎస్టీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అది మనకు పీడిఎఫ్ నోట్తో పాటు ఇంకా అడిషనల్లీ మీకు ఒక జిఎస్టీ నెంబర్కి సంబంధించి నేను డీటెయిల్స్ ఇచ్చాను, అవి ఇక్కడ ఎంటర్ చేయండి. జస్ట్ మీరు ప్రాక్టీస్ కోసం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే అవి రియల్ జిఎస్టీ నెంబర్స్ కాబట్టి మనం పబ్లిక్లో యూజ్ చేసుకోలేము, బట్ ఫర్ పర్సనల్ ప్రాక్టీస్ కోసం యూజ్ చేసుకోండి. నేను ఇక్కడైతే మీకు నేను ఎంటర్ చేయట్లేదు, నేను తర్వాత ఎంటర్ చేసుకుంటాను. ఓకే, జస్ట్ రిసిప్ట్ డీటెయిల్స్ ప్రెజెంట్ నేను ఏం ఎంటర్ చేయట్లేదు అంటే ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ అని అర్థం. పార్టీ డీటెయిల్స్ ఇక్కడ రీచెక్ చేయొచ్చు, రెగ్యులర్ డీలరు, జిఎస్టీ నెంబరు. సో పర్చేజ్ అకౌంట్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ అకౌంట్ ఎట్లా క్రియేషన్ చేయాలి అని. పర్చేజ్ అనేది బిజినెస్కి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎస్, డన్. స్పేస్ ఇస్తాను, లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మనకు అవైలబుల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఓపెనింగ్ స్టాక్స్. ఇవన్నీ కూడా ఓపెనింగ్ స్టాక్. మళ్ళీ మనం ఒక 50-50 పర్చేజ్ చేస్తున్నాము. ఇవన్నీ 6 టైప్ ఆఫ్ ఐటమ్స్. నేను జస్ట్ ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ కూడా. నేను మన నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా ఉంది, నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి అనేది మనం చూడాలి. 50 ఎంటర్ ఇస్తారు, రేట్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. చూడండి నేను రేట్ ఎందుకు వచ్చింది, టాలీ సజెస్ట్ చేస్తుంది మన యొక్క లాస్ట్ కాస్ట్ ఎంత ఉందనేది. చూడండి ఇప్పుడు నేను బ్యాక్ స్పేస్ ఇస్తాను, డెస్క్టాప్ కంప్యూటర్ నేను ఆల్టర్ చేయాలనుకుంటున్నాను, ఇక్కడ నుండి ఆల్టర్ చేస్తాను. షార్ట్కట్కి కంట్రోల్ ఎంటర్. సో చూడండి లాస్ట్ టైం మన ఓపెనింగ్ బ్యాలెన్స్కి వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పీస్ వచ్చింది. అందుకే టాలీ ప్రైమ్ అనేది సజెస్ట్ చేసింది 100 రూపీస్ అని. లేదు ఇది కొద్దిగా తక్కువకు తీసుకుంటున్నాను, లేదు కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను అంటే ఇక్కడ టైప్ చేయవచ్చు. లేదు అదే రేట్ కాబట్టి ఎంటర్ నేను అనుకుంటున్నాను, అజూమ్ చేసుకుంటున్నాను. గేమింగ్ ల్యాప్టాప్ 50 అండ్ నెక్స్ట్ వచ్చేసి వైడ్ కీబోర్డ్ 50 అండ్ మౌస్ 50 అండ్ వైర్లెస్ కీబోర్డ్ 50 అండ్ వైర్లెస్ మౌస్ 50. జస్ట్ ఎంటర్. సో ఇది మన యాక్చువల్ యొక్క మన కరెంట్ స్టాక్ ఇన్ ట్రేడ్ గూడ్స్ యొక్క వాల్యూ 30,000 వాల్యూ చేసే గూడ్స్ మనకు వస్తున్నాయి. అడిషనల్లీ సిజిఎస్టీ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. సిజిఎస్టీ ఏ విధంగా క్రియేషన్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెచ్జిఎస్టీ సెలెక్ట్ చేస్తున్నాను. ఈ 2,700 5,400 అనేది అది అతను అడిషనల్గా మన దగ్గర ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తాడు. అది మనకు కరెంట్ ఎసెట్ అవుతుంది. ప్రెజెంట్ మనం పే చేసేది 35,400. అందులో అతను మనకు వచ్చిన వస్తువులు ఓన్లీ 30,000 మాత్రమే. జస్ట్ ఎంటర్ ఇస్తా. మెథడ్ ఆఫ్ అడ్జస్ట్ గురించి నేను లాస్ట్ థియరీ ఎక్స్ప్లెనేషన్ చేయడం అయితే జరిగింది. మనకు 4 టైప్ ఆఫ్ మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అవి ఎందుకు యూజ్ చేస్తాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రెజెంట్ మనం కొత్తగా పర్చేజ్ చేస్తున్నాము, క్రెడిట్ పర్చేజ్ చేస్తున్నాం, న్యూ రిఫరెన్స్. ఇక్కడ ఖచ్చితంగా ఇన్వాయిస్ నెంబర్ వస్తుంది. నేను ఫస్ట్ చెప్పాను సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ వెరీ ఇంపార్టెంట్ అని. ఇది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాలెన్స్ సియర్ అని చూపిస్తుంది. క్రెడిట్ అంటే లైబిలిటీ మనం పే చేయాలి. డన్. సో ఇది పర్చేజ్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఫ్రమ్ సేమ్ స్టేట్, ఇంట్రా స్టేట్ సేల్ అంటారు. ఓకే, లోకల్ పర్చేజెస్ ఒక రిజిస్టర్డ్ డీలర్ నుండి పర్చేజ్ చేశాను. ఓకే, సో చూడండి స్టాక్ సమ్మరీ ఇమీడియట్లీ అప్డేట్ అయిపోతుంది. ఆల్ట్ F అని ఇచ్చేస్తే 150 ఎలాంటి మనం క్యాల్కులేషన్ చేయలేదు. ఓకే, అండ్ ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్, అవుట్ స్టాండింగ్, పేయబుల్స్, కంప్లీట్ పేయబుల్స్ 35,400. పేయబుల్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిందా ఇమీడియట్లీ. ఇక్కడ లెక్చర్ వైజ్కి వెళ్ళి పర్టికులర్గా టీఎస్ కంప్యూటర్ టైప్ చేస్తా, టీఎస్ అని ఇక్కడ లిస్ట్లో టీఎస్ వస్తుంది. సో ఏంటి యాక్చువల్లీ 1 ఏప్రిల్లో పర్చేజ్ చేశాము. సో డేటు ఎంత పే చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ F2 ప్రెస్ చేసి టుడే వి అజ్యూమింగ్ 1 జూలై. చూడండి మనం పర్చేజ్ అయింది 1 ఏప్రిల్, ఈరోజు 1 జూలై అనుకుంటే టోటల్ 91 డేస్ డ్యూ డేట్ రావడమే, 91 డేస్ ఓవర్ డ్యూ డేట్ రావడం అయితే జరిగింది. ఇంకా అడ్వాన్స్డ్ రిపోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. నేను అవన్నీ కూడా మీకు అప్కమింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో గైస్ ఇది మనము పర్చేజ్ ఆఫ్ డే బుక్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎంటర్ ఇస్తాను, కంట్రోల్ P, ప్రివ్యూ, ఆల్ట్ Z. సో ఇది మన యొక్క పర్చేజ్ బిల్లు, ట్యాక్సబుల్ పర్చేజ్ బిల్లు. దీనికి గాను మనం ఇంత పే చేశాము. ఓకే, సో ఇది GSTR 2Bలో మనకు ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. మనం రికన్సిలేషన్ చేస్తాము ఎవరైతే మన దగ్గర నుండి పర్చేజ్ చేసిన వారు GSTR 1 ఫైల్ చేస్తే. సో గైస్ ఇది పర్చేజ్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ మనం ఈ విధంగా రికార్డ్ చేస్తాము. మళ్ళీ మనం నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ అదర్ స్టేట్ నుండి ట్యాక్సబుల్ గూడ్స్ను పర్చేజ్ చేసినప్పుడు ఏ విధంగా మనము రికార్డ్ చేయాలి, రిలేటెడ్ రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.